యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనం చదువుతున్నాను. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించిన కాలము వచ్చుతున్నది. ఇది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఆరాధించువారు వాటి వారే కావాలని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని వాక్య భాగం కొరకే, ఆరాధన కొరకే మనం సిద్ధపడటప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క బంగారు పాదాలు కలిగిన వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఇక్కడ ఇచ్చిన వాక్య లేఖనాలు బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఆరాధించేవారు ఇంటి వారై ఉండాలంటే యథార్థంగా హృదయపూర్వకంగా ఆరాధించాలని చెప్తున్నా ప్రభా. మరి ఇప్పుడు ఈ యొక్క ఆరాధన వర్తమానం కొరకే చెప్పనైన నన్ను నీ యొక్క ఆత్మతో అభిషేకించమని, మరి ఏమీ లేనివంటి వాడిని ప్రభా, అర్హత లేనటువంటి వాడిని ప్రభా, నువ్వు నిలబెట్టుకున్నందుకై వెళ్ళలేని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. నీ యొక్క వాక్యమును అర్థమయ్యేలాగిన మాకు వివరించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 23వ వచనంలో ఆరాధన చేసేవారంటే ఎలా ఉండాలన్న చెప్తున్నాడంటే యథార్థముగా ఆరాధించాలంటున్నాడు. యథార్థతే కాకోకుండా ఇంకేమని చెప్తున్నాడు చూడండి, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలని మనకి వాక్య భాగం చెప్తున్నది. అటువంటి యథార్థత కలిగిన వారు ఆత్మతోనూ సత్యముతోనూ మరి ఆరాధించాలి అని అంటే, మరి మనం ఏదన్నా మన దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి అని అంటే, మన ఇంట్లో ఏదన్నా గొప్ప కార్యాలు కానీ ఆశ్చర్యమైన కార్యాలు కానీ మన జీవితంలో జరిగినట్లయితే ప్రభువా నీవు ఇది చేశావు అని మరి స్తుతించేవారుగా ఉన్నారు. అయితే ఇక్కడ మనకి బైబిల్లో కొందరు ఉన్నారు, వారు ఏమి కార్యాలు జరగకపోయినా సరే యెహోవా దేవుని స్తుతించే వారిగా మనం ఇక్కడ కొన్ని వాక్యాలు మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని. చూసారా, ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారికి మరి కుమార్తె ఉన్నది. ఆ యొక్క కుమార్తె ఏమై ఉన్నదంట, చనిపోయింది. అయితే ఆ యొక్క అధికారి యేసునందు విశ్వాసం నుంచి మరి ఆయన దగ్గరికి వచ్చి ముందుగా ఆయనకి మొక్కి ప్రార్థన చేసిన ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. పైన ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, అంటే ఆయన ఎవరనంటే యేసు ప్రభు వారు అక్కడ మరి శిష్యులకు మరి కొంత సువార్త ప్రకటించే సమయంలో ఒక అధికారి అక్కడికి వచ్చి మరి ఆయన మొక్కాడంట. ఏ విషయమై మొక్కాడు అని అంటే, కుమార్తె చనిపోతే మరి మరి ఇరుగు పొరుగు వారికి తెలియపరచాలి, బంధువులకు తెలియపరచాలి, తదుపరి కార్యక్రమం ఏమిటో మరి చెయ్యాలి. అయితే కుమార్తెని ఇంట్లోనే విడిచిపెట్టి ఆయన ఎవరి దగ్గరికి వచ్చారంట, ప్రభు అయిన యేసు యొద్దకు వచ్చి ఆయన మొక్కి
మరి అతను కుమార్తె కొరకు మరి ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచి ఆమెను బ్రతికించుము అన్నట్టు. చనిపోయిన వారు ఎవరన్నా లేస్తారా, బ్రతుకుతారా? అయితే ఇతనికి ఉన్న విశ్వాసము ఎటువంటిది అని అంటే, చనిపోయినా సరే మరి లేపేవాడుగా ఆయన యందు విశ్వాసం ఉంచాడు. మరి మరణము పునరుత్థానాలు ఎవరు స్వాధీనం ఉన్నాయంటే, మరి ప్రకటన 1వ అధ్యాయం చూద్దాం, చూడండి. ఒకటో అధ్యాయము 18వ వచనం మధ్యలో చూడండి. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఏం చెప్తున్నాడంటే ప్రభు అయిన యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరణపు యొక్కయు పాతాళపు తాళపు చెవులంట ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మరణించిన వారిని సైతము ఆయన లేపేటువంటి వాడిగా ఉన్నాడు. మరి అటువంటి నమ్మకముగా మరి ఈ యొక్క అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కుమార్తెను బ్రతికిస్తాడు అని ఆయన సాష్టాంగపడి ఆయనకి మృక్కిబడి చెల్లించేవాడిగా ఉన్నాడు. అప్పుడు మరి 28, 24 వచనంలో చూడండి, కిందకు వస్తే 24 వచనం, స్థలమీయుడి, అదే మత్తయి సువార్త, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా. చూసారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడు? అక్కడికి వచ్చినారు. అక్కడ వచ్చేసరికి మరి అక్కడ ఇంటి చుట్టూరు, ఇంట్లోనూ ఇంటి చుట్టూరు, ఆ చుట్టూరు ఏ పరిస్థితి ఎటువంటిది ఉన్నది? చనిపోయినది కనుక గోల చేసేవారిగా ఉన్నారు, ఏడ్చేవారిగా ఉన్నారు. మరి ఆమె కొరకు విలాపించేవారిగా ఉన్నారు, రోధించేవారిగా ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే, మరి ఆమె చనిపోలేదు, నిద్రించుచున్నది అని చెప్తున్నాడు. ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. వారికి చెప్పగా వారు ఆయనను ఏం చేశారంటే, అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అపహసించారు. యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని ఎరగనైన వారు మరి అపహసించారు. మరి అపహాసమైన జీవితంలో మనం ఉన్నప్పుడు మరి ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకునే వారంగా లేవు. మరి ఆయన శక్తి తెలుసుకున్న వారు ఎవరంటే, మరి ఆ యొక్క అధికారి తెలుసుకున్నాడు. ఆ అధికారిని నమ్మాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా యొక్క కుమార్తెని బ్రతికిస్తాడు అని తెలుసు. చనిపోయింది అని ఆయన అనారోగ్యంగా లేదు, ఆసుపత్రులకు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. చనిపోయిన కుమార్తెని ఇంటిలోనే విడిచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన ప్రాధేయపడుతున్నట్లుగా మన వాక్యం చూపిస్తుంది అనమాట. మరి మ్రొక్కాడు ఆయనకి ముందుగానే. బ్రతికిన తర్వాత, ప్రభువు నా కూతురిని బ్రతికించావు, అందుని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను అని చెప్పలేదు. బ్రతికించక ముందే మరి యెహోవా దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన మ్రొక్కి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆ విశ్వాసం లేని ప్రజలకు ఏం చెప్తున్నాడు అని అంటే, చదవండి ఒకసారి 24. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. నెక్స్ట్ తర్వాత, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది. చూసారండి మరి అక్కడ ఎంత అద్భుతమైన కార్యం జరిగిందో. మరి అధికారి నమ్మినట్లుగా మరి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అధికారికే కాకుండా అక్కడ గోల చేసే వారితో ఏడ్చిన వారికి కూడా మరి అక్కడ అద్భుతమైన కార్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినట్లుగా, మరి ఆయనకి ఘనత వచ్చేటట్లుగా మరి అక్కడ కార్యం జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన యొక్క జీవితంలో కూడా మరి ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి.
జరగట్లేదు అని తలచకుండా మరి మీ యొక్క మన యొక్క కార్యములన్నిటి కూడా యెహోవా సన్నిధిని పెట్టి ఆయన ఎదుట సాసాంగపడి మొక్కేవాడిగా ఉన్నట్లయితే మన మొక్కుబడిని ఆయన చెల్లించేవాడిగా ఉన్నాడు. అటువంటి మొక్కుబడులు మనం చెల్లించాలని మరి యొక్క వాక్య భాగం చెప్తున్నది. ఆ చిన్నది చనిపోలేదు, బ్రతికే ఉన్నది, నిద్రించుచున్నది అన్నాడు. ఏమని చెప్తున్నాడు? 3 సెంటెన్స్లో ఆ యొక్క చిన్నది చనిపోలేదు, నిద్రించుచున్నది, బ్రతికే ఉన్నది అని వారికి చెప్తున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు హేళన చేశారు. హేళన జీవితం మనకు పనికిరాదు ప్రియులారా. మరి హేళన అన్నది చాలా అసహ్యమైనది. నీ జీవితాన్ని నువ్వు హేళన చేసుకునే దానిగా అవుతున్నావు. ప్రభువుని యేసుక్రీస్తు వారి యొద్దకు రాకపోతే, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారు మొక్కకపోతే నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు. అటువంటి ఆశీర్వాదం కావాలంటే యెహోవా దేవుని మొక్కుబడులు చేసేవారిగా ఉండాలి. ఆనాటి బాలురైనా మరి బాలుగా ఉన్నప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు జన్మించినప్పుడు మరి గొల్లలు వచ్చి ఆయనకి ఏ విధంగా మృక్కారంటే సాగిలపడి సాష్టాంగపడ్డారంట. ఆరాధించారంట. మోకాళ్ళుని ఆయనకి మృక్కినట్లుగా మనం చూస్తున్నాం. అట్టి ఆరాధన మనము యోగ్యమైన రీతిలో మనం ఆరాధించాలని యోహాను సువార్త 4:23 మనకు చెప్పి ఉన్నాడు. ఎట్లా చేశాడంట? యథార్థముగా ఆ అధికారి యొక్క హృదయం ఎలా ఉన్నది? నమ్మాడు, పరిపూర్ణముగా నమ్మాడు, యథార్థముగా నమ్మాడు. ఆత్మానుసారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను, నా కుమార్తెను రక్షిస్తాడు, బ్రతికిస్తాడు అనే దృఢ నిశ్చయత కలిగి యెహోవా మరి దేవుణ్ణి మొక్కినట్లుగా మనం చూస్తున్నాం. అట్టి ఆరాధన మన నుండి కోరుచున్నాడు అనమాట. అట్టి ఆరాధన చేసేవారిగా మనం ఉండాలి. మరి ఇంకొక వ్యక్తిని చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, యెహోవా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. చూసారండి, ఇక్కడ సీమోను పేతురు అంటే వారు ఇద్దరు కాదు. సీమోను అనే పేతురు పేరే సీమోను కనుక పేతురు ఏమంటున్నాడు చూసారా? యేసు ఎదుట మోకాళ్ళలోని సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము అంటున్నాడు. ఎందుకంటే మరి పేతురు గారు పాపం చేశానని తన నోటితో ఆయన ఒప్పుకున్నాడు, యథార్థముగా ఒప్పుకున్నాడు. అటువంటి ఒప్పుకునే ఆరాధన దేవునికి ఇష్టమై ఉన్నది. పేతురు అది చూచి, అది అని అంటే ఏంటి? మరి 5వ వచనం చూడండి, 5వ వచనం చూడండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితివి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. చూడండి, చూసారా? ఏ విషయమై పేతురు ఆయన యేసు యొద్దకు వచ్చి మోకాళ్ళలోని సాష్టాంగపడి నేను పాపిని అని ఎందుకు అన్నాడంటే మరి యేసు యొక్క శక్తిని ఎరగనైన వాడుగా ఉన్నాడు. యేసు యొక్క శక్తిని ఎరగనైన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే మీరు రాత్రంతా శ్రమపడ్డాము, మేము వల వేసినా కానీ చేపలు పడవు అని నిర్ధారణ చేసి ఖండితంగా చెప్పిన వాడు అయినాడని ఈ యొక్క 5వ వచనం చెప్పుచున్నది అనమాట. పడవు నేను మరి ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడన్నాడు. మరి అటువంటి యేసు యందు నమ్మిక ఉంచుకోకుండా రాత్రంతా శ్రమ పడ్డాము, ఏమి ప్రయోజనం లేదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి పేతురు సమాధానం ఇచ్చినట్లుగా ఉన్నాడు. అందు నిమిత్తమై మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట మోకాళ్ళలోని సాష్టాంగపడి ఆయన్ని మొక్కాడు. అయితే నేను పాపినని ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ జరిగిన కార్యం ఏమిటంటే మరి 6వ వచనం చదువుతారు. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా
వారు వేరొక ధోనిలోనున్న తమ పాలివారి వచ్చి తమకు సహాయం చేయమని వారికి సంఖ్యలు చేసిరి. చూసారండి, వారికి ఏం జరిగిందంట? యేసు ప్రభు చెప్పినట్లుగా వలలు వేసినప్పుడు మరి వారి యొక్క వలలు ఏం పడ్డాయంట? విస్తారమైన వలలు, చేపలు పడ్డాయంట. విస్తారమైన వలలు అనే చేపలు అంటే మన యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో ఆశీర్వాదములు మెండుగా కావాలి అని అంటే ఆయన మొక్కేవారముగా, ఆయన మాటను ఆలకించేవారముగా, మనం లోబడే వారి ప్రజలముగా మరి ఉండాలని మరి తలుస్తున్నాం అన్నమాట. ఈ యొక్క వాక్య సందేశం ఏంటంటే విస్తారమైన చేపలు, మన విస్తారమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే మరి ఆ యొక్క పేతురుకు చూపించింది ఏంటంటే మరి వలలు లాగలేనంత, వలలు పిగిలిపోయినంత విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు మరి ఒకరిని సహాయం కోరినట్టు వారిగా ఉన్నారు. వారి వేరొక ధోని వారిని మరి లాగడానికి చివీళ్ళు అయితే లాగలేకపోతున్నారు. అయితే కనుక వేరొక ధోనిలో ఉన్న వారిని సహాయం కోరినట్లయితే వారి దూరంగా ఉంటుంది. ధోని పక్కన ఉండదు, దూరంగా ఉంటుంది, సముద్రంలో ఎక్కడో ఉంటుంది, వారికి మాటలు వినపడవు. వాళ్ళకైతే స్నగ్నులు చేస్తున్నారంట. స్నగ్నులు అంటే సైకిల్, మోగవాడికి ఎలాగైతే సైకిల్ చేస్తామో ఆ విధంగా మరి పేతురు స్నగ్నులు చేసి పిలిచినట్లుగా చూస్తున్నాం. అప్పుడు నమ్మాడంట పేతురు. ఎప్పుడు నమ్మాడు? ఆ విషయమై దేవుడిని వేడుకుంటున్నాడు. ఆ యొక్క చేపల సమూహం చూశాడు, లాగలేనంత విస్తారమైన చేపలను చూసి ప్రభువా నేను పాపిని అని ఏడుస్తున్నాడు. అక్కడ దేవుని మా ఎదుట మోకాళ్ళని సాష్టాంగపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని, నీ దగ్గర ఉండడానికి, నీవు నా దగ్గర ఉండడానికి నాకు అర్హత లేదు కనుక నా దగ్గర నుండి నువ్వు వెళ్ళిపో ప్రభువా, నేను పాపాత్మునని తను తాను విట్టుడుగా చేసుకుని తను తగ్గించుకొని మరి అక్కడే మరి ఇసుక దిబ్బలోనే మరి యొక్క పడవలో ఓడలోనే మోకాళ్ళుని సాష్టాంగపడి ప్రార్థించిన వాడిగా ఉంటున్నాడు. అయితే 19వ వచనం మధ్యలో చూడండి, అదే అధ్యాయం. ఇంటి మీదకి ఎక్కి 10వ వచనం. అలాగూ సీమోనుతో కూడా పాలివారునైన జెబెదయి కుమారుడగు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకే యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందువని సీమోనుతో చెప్పాను. సీమోను అంటే పేతురుకి చెప్పాను కదండి. సీమోను పేతురుకి మరొక పేరేంటి అంటే పేతురు. సీమోనను పేతురు అనమాట. పేతురు ఏమన్నాడు? ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపాత్ముని అని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. మరి ఆ యొక్క పశ్చాత్తాపడ్డాడు, భయపడ్డాడు. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు నువ్వు భయపడకు, నీవు ఇక మీదట నీవు చేపలు పట్టేవాడుగా ఉన్నాడు, మనుషులు పట్టే జాలరులుగా నేను నిన్ను చేస్తానని మరి మరి పేతురికి అభయం ఇచ్చాడు. అప్పటి నుండి పేతురు గారు చేపల పాటుతో మానవేసి యేసుని వెంబడించి మరి యేసుని మనుషులు పట్టి జాలరులుగా మరి యేసుని ఏ విధంగా నడుచుకుంటున్నాడో అట్టి విధానంలో ఈ పేతురు కూడా నడుచుకునే వారుగా ఉన్నాడు. అట్టి మార్గమును మనము కూడా నడిచేవారుగా ఉండాలి. మరి అట్టి మార్గం మనం నడవాలి అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని మన హృదయంలో అంగీకరించాలి. అంగీకరించడమే కాదు, యథార్థంగా ఆయన్ని ఆరాధించాలి. మన జీవితంలో జరుగుతున్న కార్యాలను, మన జీవితంలో జరగబోయే కార్యాలు కూడా మనకు తెలుసు. ఏం జరగాలి, మన తలంపులు ఏంటో, మన ఆలోచనలు ఏంటో మనకు తెలుసు. ఆ ఆలోచనలు దేవునితో పంచుకున్నట్లయితే, దేవుని దగ్గర ఆరాధించినట్లయితే మన ఆరాధన మరి ఆయన అంగీకరిస్తానని చెప్తున్నాడు. అటు ఆ సమయంలో మనకు భయము కానీ, దిగులు కానీ, సమస్యలు, ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా నీకు తీరుస్తానని అభయం ఇస్తున్నాడు అనమాట. అట్టి ఆరాధన మరి దేవుడికి కావాలని కోరుకుంటున్నాడు అనమాట. అలాగే మరి ఇంకొక వ్యక్తిని చూడండి. ఆరాధన అంటే ఎటు విధంగా ఉన్నదంటే మరి పాత నిబంధనలో ఎజ్రా గ్రంథము
10వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. చూసారండి, ఎజ్రా ఏం చేస్తున్నాడంట? పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాడంట. ఎజ్రా ఎటువంటి వాడో తెలుసా? ఎజ్రా చాలా శాస్త్రవేత్త, మరి జ్ఞానవంతుడు, చాలా గొప్పవాడు. అటువంటి వ్యక్తి మరి దేవుని చూసి మరి ఏడ్చాడంట. దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి మరి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసిన వాడుగా మనకి ఇక్కడ మరి గ్రంథకర్త చెప్తున్నాడు అన్నమాట. ఎజ్రా మంచి సకల పాండిత్యము గలవాడు, సకల విద్యను అనుసరించిన వాడు, గొప్ప శాస్త్రవేత్త, గొప్ప మరి ధన్యత ఉన్నటువంటి వాడు. అట్టి ఎజ్రా కూడా మరి సకల పాండిత్యము పొందినవాడు అనమాట. అతను ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట, అతను దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మనం ఏ విధంగా రావాలంటే మన జీవితము కొరకు, మన బాగుపడిచే జీవితం కొరకు, బాగుపడాలనే తలంపు కొరకు, ఆరాధన కొరకు మనం ఆరాధించే వారిగా, దేవుని మందిరంలో ప్రవేశించే వారిగా ఉండాలి. దేవుని మందిరం కనపడినప్పుడు మనం మన హృదయాలు ఆరాధించే హృదయముగా ఉండాలి. ఈ ఎజ్రా అదే చెప్తున్నాడు. ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి పాపాలు ఒప్పుకుంటున్నాడంట. అటువంటి సకల పాండిత్యము గలవాడు ఏ పాపాలు చేశాడండి? దేవునికి తెలుసు కాబట్టి దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. నీ ఘోరం, నీ మనసు, నీ హృదయం నాకు తెలియదు, నా హృదయం నీకు తెలియదు. అయితే ఆ హృదయాన్ని ఎరిగినటువంటి వాడు యెహోవా దేవుడు ఒక్కడే. అటువంటి హృదయాన్ని నువ్వు యెహోవా దేవునికి అర్పించుకున్నట్లయితే, యెహోవా దేవుని ఎదుట, దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో ఆయన మోకాళ్ళలోని సాష్టాంగపడి ఎప్పుడైతే ఏడ్చి మరి సాష్టాంగపడి రోధిస్తావో, ఒప్పుకుంటావో, అటువంటి ఆరాధన మరి ఆయన అంగీకరిస్తాడని మరి ఎజ్రా మరి చెప్తున్నాడు. ఎజ్రా అట్టి ఆరాధన చేసిన వాడిగా ఉన్నాడు. మరి అటువంటి ఆరాధన మనము కూడా చేయాలని, మనం కూడా యోగ్యమైన రీతిలో మరి ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలని తలుస్తున్నాం. అలాగే ఇంకొక వ్యక్తిని చూద్దాం, ముగించుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. చాలండి. చూసారా? ఇక్కడ మరొక వ్యక్తి చూసాం. ముందు ఎవరిని చూసామండి? ఒక అధికారిని చూసాం. అధికారి ఏ విధంగా ఆరాధించాడంటే, చనిపోయిన కుమార్తె బ్రతుకుతాది అని ముందుగానే మరి యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించిన వాడినట్టుగా మనం చూసాం. అలాగే లోక సువార్త పేతురు కూడా మరి విశ్వాసం లేని పేతురుని మరి పాపినని ఒప్పుకొని దేవుని ఆరాధించేవాడిగా మనం చూసాం. మరి మూడవదిగా ఎజ్రా కూడా దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి తన పాపములు ఒప్పుకొని ఆరాధించిన వాడిగా మనం చూస్తున్నాం. ఇక్కడ నాలుగవదిగా మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ఈయన తండ్రి కుమారుని కొరకు ప్రాధేయపడుతున్నాడు. చదువు. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. చాంద్రరోగం అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చేమో, కానీ మరి ఈ రోజుల్లో వాళ్ళకైతే చాంద్రరోగం అన్నది తెలియదు.
అది అమావాస్య పౌర్ణమికి మరి కొన్ని క్రియలు జరుగుతాయి అంటారు కదా. మరి అమావాస్య పౌర్ణమి రోజున మరి చంద్రుడిలో ఉన్న జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా అటువంటి క్రియలు ఈ చాంద్ర రోగి అనే వ్యక్తిలో పడతాయంట. ఆ పడినప్పుడు ఆ రోగి ఎలా మారిపోతున్నాడంట, అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడిపోతున్నాడు. ఆ యొక్క చాంద్రరోగి వ్యక్తి కొరకు తండ్రి కుమారుని కొరకు కరుణింపుము అని మరి దేవుణ్ణి ప్రార్థించేవాడిగా మనం చూస్తున్నాం. చదువున్నాం. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. మరి ఈ యొక్క తండ్రి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మికించి మరి నా కుమారుని రక్షిస్తాడు అని చెప్పి వస్తే మరి అక్కడ శిష్యులు తిరస్కరించిన వారుగా మనం చూస్తాం. కిందకి వెళ్తే అయితే నచ్చదు. నీ శిష్యులకు వారిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాడు. చూసారండి, యేసుని వెంబడించిన వారు, యేసుని వైపు చూసిన వారు, యేసుతో నడిచిన వారు, ఆయన సూచక క్రియలు జరిగించిన వారు మరి ఆయనతో కలిసి నడిచిన వారు వాళ్ళ శిష్యులకు కూడా కొంత వరమును ఇచ్చాడు. అయితే యేసులో విశ్వాసం లేదు. యేసు ఆ శిష్యుల దగ్గర విశ్వాసం లేదు. అటువంటి విశ్వాసం లేని క్రియలంట మృతములంట. అటువంటి మృతులైనా ఉన్నారు ఈ శిష్యులు. మరొకసారి, అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా. చూసారండి, మరి యేసు ప్రభు శిష్యుల్ని మరి గద్దించినట్లుగా చూస్తున్నాం. విశ్వాసం లేని మూర్ఖతరములారా. మరి ఆ యొక్క తండ్రి అధికారి కూతురి కొరకు మరి ఎట్లా అయితే విశ్వాసం నుంచి మరి ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆరాధన చేశాడు, అట్టి ఆరాధన శిష్యుల దగ్గర లేదు. ఇక్కడ 17వ వచనంలో చెప్తున్నాడు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని ఆయన తీసుకురమ్మని అప్పుడు శిష్యులతో చెప్పాడనమాట. విశ్వాసం లేని ప్రజలారా, ఎన్నో వాక్య సందేశాలు వింటున్నాము, ఎన్నో హెచ్చరికలు వింటున్నాము. వాక్యానుసారమైన ఆరాధనను మనం ప్రభు అయిన యేసుక్రీస్తు అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. మరి అట్టి ఆరాధన మనం కలిగి ఉండాలని మరి శిష్యులకి విశ్వాసం లేదు. ఇక్కడ చూపిస్తున్నాడు, మరి నా కుమారుడు చాంద్రరోగి ఉన్నాడు, నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే మేము బ్రతికించలేము అని శిష్యులు చెప్పినట్లుగా చూస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారి శిష్యుల్ని గద్దించాడు. ఎంతకాలం మీరు మూర్ఖతరముగా ఉంటారు, విశ్వాసం లేకుండా విశ్వాస సహితముగా జీవిస్తారు అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం కలిగి ఉండేవారుగా మరి మనం కలిగి ఉండాలి. విశ్వాస సహితము మరి అటువంటి సహితం మనం పొందుకునే వారుగా ఉండాలి. 18వ వచనం, అంతటా యేసు ఆ దెయ్యంలో గద్దింపగా అది వానిని. చూసారండి, అతనిలో చాంద్రరోగము కలిగినటువంటి వాళ్ళు ఏమున్నదంట, దయ్యం ఉంది. ఆ దెయ్యాన్ని శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దెయ్యాన్ని గద్దించాడు. మన హృదయంలో కూడా కొన్ని రకాలైనటువంటి దెయ్యాలు ఉండడం వల్ల యేసుక్రీస్తు వారిని సరైన రీతిలో ఆరాధించలేకపోతున్నాం. అటు అయితే మనం ఆరాధించలేకపోతున్నామో ఆ యొక్క దెయ్యాన్ని మనం గద్దించేవారుగా మనం ఉండాలి. ప్రభుని యేసుక్రీస్తు వారి మీద నమ్మకం ఉంచి మరి ఆ యొక్క మరి దెయ్యాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆ దెయ్యము మనలో నుండి వెళ్ళిపోతుందని ఇక్కడ 18వ వచనంలో మన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసు నామములో మరి అది మరి మనం
దేవుని అంత మొక్కుబడి చెల్లించుకుంటే, ఆరాధిస్తే, యథార్థంగా హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే మనలో ఉన్న లోపము, మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న అక్రమము, మనలో ఉన్న చెడుగు, మనలో ఉన్న అవినీతి అన్నీ కూడా మరి మనలోని తొలగిపోతాయి. మనలో మన హృదయం మోసకరం కాబట్టి మన శరీరాన్ని మోసపరిచేది ఏంటంట మన హృదయమే. నీవు అలా చేయి, నీకేమీ పర్వాలేదు, నేనున్నాను అని ఒక గర్వించే మనస్తత్వాన్ని అది పురుకొల్పుతారంట హృదయం. ఆ హృదయాన్ని ముందుగా మనం బాగు చేసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆచరణను మనం లోబడాలి. మరి అట్టి ఆరాధన మనం చేయాలని మరి యాహాను గారు మరి ఏ విధంగా ఆరాధించాలని చెప్తున్నాడంటే 4వ యాహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నాడు. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటున్నాడు. మన హృదయాల్లో యథార్థత కోరుకుంటున్నాడు, మన హృదయంలో సత్యము కోరుకుంటున్నాడు, మన హృదయాల్లో మరి మరి నిజమైన ఆరాధన మరి చేసేవారంగా మనం కోరుకుంటున్నాడు. అట్టి ఆరాధన మరి హృదయపూర్వకంగా, అంటే కొంచెం కాదు, మొత్తంగా కోరుకుంటున్నాడు. యథార్థత, మన యథార్థత కావాలంటే, యథార్థత లేదా దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో మోకాల్లోని సాష్టాంగపడి ఆ యొక్క తండ్రి కుమార్తె కొరకు ఏ విధంగా ఆరాధించాడో మరి అట్టి ఆరాధన మనం కూడా పొందుకోవాలని, మరి ఆరాధించేవారుగా సిద్ధపడాలని కోరుకుంటున్నాను. అలాగే మరి పేతురు కూడా, నేను నా దగ్గర ఉండడానికి అర్హత లేనటువంటి పాపం చేసినటువంటి అటువంటి ప్రార్థన దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే మనము, ప్రభువా నేను పాపిని, నేను ఎందుకు పనికిరాని వంటి వాడిని, మరి నేను నీ యొక్క ఆజ్ఞలు గైకొన్న వంటి వాడిని, నీ ఆజ్ఞలు ఏదైతే ఇచ్చావో ఆ ఆజ్ఞలు తిరస్కరించిన వాడిని. పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపము మనల్ని ఏం చేస్తుంది? మరణంలోనికి నడిపిస్తుంది. పాపము వలన జీతం ఏంటంటే మరణం. అట్టి మరణంలోకి మనం వెళ్ళటానికి మరి యేసుక్రీస్తు వారు మరి సహించట్లేదు. నిన్ను నన్ను రక్షించడం కొరకు మరి ఈ లోకానికి వచ్చి అన్నాడు. నీవు నశించుకోవట మనకి ఇష్టం లేదు. అందుకని దేవునికి మనకి మధ్య వ్యక్తిగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరరూపిగా మరి యొక్క భూలోకానికి మరి వచ్చినట్లుగా నా పాపంలో కొరకు నీవు నశించుట, అగ్నిగుండంలో పడుట, ఆ యొక్క అగ్నిగుండంలో నిత్యాగ్నిగుండంలో నశించిపోవటం ఇష్టం లేక ఆ యొక్క కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా మనం పవిత్రులుగా చేసుకోవాలని, ఆ కల్వరి శిలువ రక్తము ద్వారా మన నిజమైన ఆరాధించే వారిగా ఆ కల్వరి శిలువని జ్ఞాపకం చేసుకుంటూ యథార్థముగా హృదయపూర్వకంగా మరి ఆరాధించాలని మరి యొక్క వాక్య భాగాలు మనకి ఈ యొక్క నలుగురి వ్యక్తుల ద్వారాగా మనం ఇచ్చిన హెచ్చరికల ద్వారా మనం ఆరాధించి ప్రభుని ఘనపరచాలని వేడుకొంటున్నాను. ఈ యొక్క కొద్ది హెచ్చరికలను దేవుడు నీరు కట్టి ఫలింపచేయను గాక. లేచి నిలబడి కీర్తన పాడుకుందాం. 200